అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. విజయవాడలో జరిగిన ఫిక్కీ సదస్సులో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో 9 సార్లు దావోస్ వెళ్లానని చెప్పారు. 3 దశాబ్దాలుగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తన హయాంలోనే హైటెక్ సిటీకి మైక్రోసాఫ్ట్ సహా అనేక కంపెనీలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడింగ్ ఉంది అని చెప్పారు చంద్రబాబు. సంపద సృష్టిస్తేనే పేదరిక నిర్మూలన, సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు. మోదీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు సీఎం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో కీలక ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది హైకోర్టు. కోర్టు ఆదేశాలతో మొదలు కానుంది రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ. ఈ ప్రక్రియ పూర్తికి 25 రోజులు కావాలని ఇటీవలే కోర్టుకు చెప్పింది ప్రభుత్వం. ఎన్నికల నిర్వహణకు 60 రోజుల టైం కావాలని చెప్పింది ఈసీ. తెలంగాణలో 2024 ఫిబ్రవరి 1న ముగిసింది సర్పంచ్ల పదవీ కాలం. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ గవర్నమెంట్. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు అమలు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు నిబంధనలతో మల్లగుల్లాలు పడుతోంది ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆలోచన చేస్తోంది. ఈ మేరకు 42% మంది బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే మీనాక్షితో పాటు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు పార్టీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. ఈ 15 రోజుల్లో 4013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసింది ప్రణీత్ రావు అండ్ టీం. వీరిలో 618 మంది ప్రముఖులు ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. బాధితుల్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఐఏఎస్లు రొనాల్డ్ రాజ్, గౌతమ్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తేలింది. ఇప్పటికే 228 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మరో 618 మంది వాంగ్మూలాలు నమోదుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొండా విశ్వేశ్వరరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యకు నోటీసులు ఇవ్వనుంది సిట్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం అమలు చేసినందుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు మహిళలు. గతంలో మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడారో చూశామని చెప్పారు లోకేష్. త్వరలో స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతామని తెలిపారు. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు చూశారని తెలిపారు. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీకి గుండెపోటు వస్తుందన్నారు మంత్రి. కార్లు తీసుకేస్తే జగన్ భయపడే వ్యక్తి కాదన్నారు మాజీ మంత్రి రోజా. పోలీసులు విడుదల చేసిన ఫేక్ వీడియో అని ఆరోపించారు ఆమె. ఎస్పీ ప్రెస్ మీట్ లో తొలిసారిగా వేరే వాహనమని చెప్పారని, ఇప్పుడు జగన్ వాహనమని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు రోజా. జగన్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందన్నారు. అందుకే వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు రోజా. రేపు ఎల్లుండి గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. రేపు యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి వస్తున్నారు సీఎం. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల జరిగే నష్టాల గురించి యువత, విద్యార్థులతో సమావేశం జరుగుతుంది. సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు హోంమంత్రి వంగలపూడి అనిత. గంజాయిపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. రేపు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిలీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు అనిత. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు అంటూ పోస్టర్లు వేశారు. పత్రికలపై సెన్సార్షిప్ లో ఆంక్షలు విధించారని అందులో ప్రస్తావించారు. 300 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేశారని ఆ పోస్టర్లో రాశారు. భారత్ ఆనాటి దారుణాలను ఎన్నటికీ మర్చిపోదని చివర్లో రాశారు. ఇది ఎవరో చేశారు ఏంటనే వైనంపై ఆరా తీస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ నార్సింగ్ డ్రగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. నిన్న చిక్కిన 3 నిందితుల్లో ఒకరిని మోస్ట్ వాంటెడ్ డ్రగ్ పెడ్లర్లుగా గుర్తించారు. నైజీరియన్ ఒనేకాను కీలక నిందితుడిగా గుర్తించిన పోలీసులు విచారిస్తున్నారు. పలు పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేశాడు ఒనేకా. అతనితో పాటు గోపిశెట్టి రాజేష్, బొమ్మదేవర వీరరాజును కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు నార్కోటిక్ అండ్ నార్సింగ్ పోలీసులు. లోకేష్ గారు మా భూమిని రక్షించండి అంటూ సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు సిఆర్పీఎఫ్ జవాన్ దామచర్ల రామ్దాస్. పల్నాడు జిల్లా మాచర్లలోని రామా టాకీస్ లైన్ కు చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామ్దాస్ భూమి కొందరు కబ్జా చేశారు. 3 ఏళ్ల కిందట తన సోదరుడు మరణించారని, తన తండ్రికి హార్ట్ సర్జరీ జరగడంతో తన కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పారు. తమ భూమిని విక్రయించి ఆర్థిక సమస్యలు తీర్చుకుందామని ప్రయత్నిస్తుంటే కబ్జాదారులు, రాజకీయ నేతలు అండదండలతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. సిసి రోడ్లను ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. కోనసీమ జిల్లాలో నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ అధికారులు. అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు చేశారు. 1065 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, నకిలీ మద్యం తయారు చేసే యంత్రం, 6000 ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ స్టిక్కర్స్ తో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. జిల్లాలో అన్ని మద్యం బెల్ట్ షాపులలో ఈ గ్యాంగ్ అమ్ముతోంది. బాపట్ల ఈపురపాలెంలో బీచ్ ఆక్రమణపై కలెక్టర్ మురళి చర్యలకు దిగారు. టీవీ9 కథనాలతో మత్స్యకారులతో చర్చలు జరిపారు కలెక్టర్. కాల్వ పూడ్చివేత, స్ట్రైక్ కట్ వివాదం పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. వేటకు వెళ్లడానికి అడ్డుగా ఉన్న బండరాలను తీసివేయాలని అన్నారు. రియల్టర్ పూడ్చిన కాలువను తిరిగి తీస్తామని అన్నారు కలెక్టర్. రేపటి నుంచి ఆటంకాలు లేకుండా మత్స్యకారులు వేటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కలెక్టర్. కళ్యాణదుర్గం ఈ స్టాంప్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 13,000 ఈ స్టాంప్ పేపర్లను ఎర్రప్ప అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. 200 రూపాయల విలువ గల ఈ స్టాంప్ పేపర్ దగ్గర నుంచి 1,00,000 రూపాయల విలువ చేసే ఈ స్టాంప్ పేపర్ల వరకు ట్యాంపరింగ్ చేసినట్టు విచారణలో తేలింది. నిందితుడు బోయ ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 2 కోట్ల నగదు ఉంది. బోయ ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్ తో పాటు అతని భార్య భార్గవి బ్యాంక్ అకౌంట్లను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ప్లేబాయ్ పేరుతో ఢిల్లీలో ఘరానా మోసానికి పాల్పడింది ఓ ముఠా. సుఖపెట్టండి, డబ్బు సంపాదించండి అంటూ యువతకు గాలం వేశారు కేటుగాళ్లు. పార్ట్ టైం వర్క్, దండిగా డబ్బులు అంటూ ఆశలు పెట్టించారు. టెంప్ట్ అయిన యువకులు దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. మోసపోయినట్టు గ్రహించిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. హన్మకొండ జిల్లా గోపాలపురం ప్రాంతంలోని సరస్వతి నగర్ వద్ద పాము హల్చల్ చేసింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారులో చొరబడింది పాము. భయంతో హడలెత్తిపోయారు కారులోని ప్రయాణికులు. స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును పట్టి తన వెంట తీసుకెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఖమ్మంలో వికారాబాద్ లో హెయిర్ కటింగ్ షాపులు బంద్ జరుగుతోంది. కుల వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న నాయి బ్రాహ్మణులు పొట్టకొట్టేందుకు వస్తున్న కార్పొరేట్ కటింగ్ షాపులు అనుమతి వద్దు అంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరింతగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మరిడమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. 37 రోజుల పాటు జరగనుంది అమ్మవారి ఆషాఢ మాస జాతర. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు ఈవో విజయలక్ష్మి. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోని 3వ వార్డులో నడి రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. 3వ వార్డుకు చెందిన భారతి అనే మహిళ ఫోటోకు మేకలు కట్టి క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బతుకు తెరువు కోసం అదే వార్డులో కిరాణా కొట్టు నడుపుకుంటుంది భారతి. క్షుద్ర పూజలు చేసిన చూసి ఆ ప్రాంతవాసులు ఉలిక్కిపడ్డారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మట్టి దందా కొనసాగుతుంది. ముస్తఫా గ్రామ శివార్లలోని జాలకుంట నుండి అక్రమంగా మట్టి తరలించుకుపోతున్నట్లు గుర్తించారు అధికారులు. 6 టిప్పర్లు 2 జేసీబీలను సీజ్ చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. పల్నాడు జిల్లా మాచర్ల గురజాల నియోజకవర్గంలోని 9 గ్రానైట్ లారీలను పట్టుకున్నారు అధికారులు. ప్రభుత్వానికి బిల్లులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ లారీలను తరలిస్తున్నారు కొందరు. ప్రకాశం జిల్లా నుంచి తెలంగాణకు తరలిపోతున్నాయి గ్రానైట్ లారీలు. మాచవరం మండలం చెన్నాయిపాలెం వద్ద 3 లారీలు, దాచేపల్లి పట్టణంలో 4 లారీలు, కారంపూడిలో 2 లారీలను పట్టుకున్నారు. ఆ తర్వాత లారీలను సీజ్ చేసి సేల్ ట్యాక్స్ కు అధికారులు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మికాలిలో కేజీబీ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగగా అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో విద్యార్థులు పుస్తకాలు, విలువైన సామగ్రి కాలిపోయాయి. మంచిర్యాలలోని సాంఘిక సంక్షేమ మహిళల డిగ్రీ కళాశాల భవనం 3వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది విద్యార్థి. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. జీబీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే కుమ్మరి స్వప్న అనే విద్యార్థిని ఆమె ఎందుకు దూకింది ఏంటనే వైనంపై విచారిస్తున్నారు పోలీసులు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు సినీ హీరో మంచు విష్ణు. ఆలయ రాజగోపురం వద్ద హీరో మంచు విష్ణుకి స్వాగతం పలికారు అధికారులు, అర్చకులు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంచు విష్ణు. మెగాస్టార్ చిరంజీవిని కలవడమే తన చివరి కోరిక అంటూ ఓ అభిమాని నిరాహార దీక్ష చేస్తున్నారు. చిరంజీవి కోసం టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు అభిమాని. అనంతపురం జిల్లా సోమందేవిపల్లి మండలం నల్లగొండ రాయికిపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి చిరంజీవిని కలవాలనుకున్నా సాధ్యం కాలేదు.
అయితే తాను రాకున్నా ఓ జానపద కథ చిరంజీవికి చెప్పి ఒప్పించి చిరంజీవితో సినిమా తీయాలని ఉందంటున్నారు అభిమాని రామకృష్ణ. ఖమ్మం నగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులు అప్పగించారు జిల్లా వైద్యాధికారులు. పంపింగ్ బెల్ రోడ్లోని ఇంట్లో పరీక్షలు చేసే యంత్రంతో ఉన్న అన్నవరపు అంజిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు. అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టులు, సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు జగన్. రీకాలింగ్ బాబు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల వద్దకు వెళ్లి అడగాలని నేతలకు సూచించారు వైఎస్ జగన్. కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సాగుతున్న సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై చర్చిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువుల లభ్యత, సబ్సిడీ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గుజరాత్లో భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి సూరత్ రహదారులు 3 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే తగ్గని వరదతో ఇబ్బంది పడుతున్నారు జనం. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో వణికిపోతున్నారు. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.